Hi everyone. So today we will discuss about steering gear mechanism. So the also most important topic. So in exam point of view, actually second unit will be between two parts: simple mechanisms and steering gear mechanisms. So steering gear mechanism two types ఉంటాయి అందులోని. So first discuss about steering gear mechanism. So steering gear. So basically, what is the use of steering? So steering is to divert the direction on left hand side or right hand side. So here only front wheels are moved, the back wheels are fixed. So the schematic diagram. This is also front axle. This is also back axle. Front wheels and back wheels. So here, so the distance between two wheel track, that is A, and two pivot points. So the distance is X. This is also back axle. Okay. This is also front axle. The distance between two wheelbases is B, A, B, C. Okay. So suppose the front wheels are moved left turn. Take left turn. So left turn అయితే ఏమవుతున్నప్పుడు వీల్ పొజిషన్ ఇలా చేయాలి. సో దిస్ ఆల్సో సమ్ డిఫరెంట్. some inclination to move on there. So now you can draw the angle from pivot points. Here pivot points are A and B. For example, tractors are clear. So make car lorry సో ట్రాక్టర్లో అయితే మనకి ఏమొస్తుందంటే ట్రాక్టర్లో ఈ టూ వీల్స్ మనకి ఫ్రంట్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ మీద స్టీరింగ్ గేర్ మెకానిక్ వెళ్తున్నట్టు ఇవి కొంచెం ఫ్రంట్గా ఉంటాయండి ఎప్పుడు కూడా. ఇది క్లారిటీ వస్తుంది. రాడ్ ఎట్లాగే ఉంటుంది, బట్ ఇది వీల్సే ఉంటాయి ఇక్కడ. ఇది మొత్తం బేస్ అవుతుంది రాడ్గా ఉంటుంది. ఇక్కడ వీల్స్ టర్న్ అవుతూ ఉంటే ఈ వీల్ టోటల్గా ఇలా టర్న్ అవుతూ ఉంటుంది. అంటే ఇలా ఉన్న పొజిషన్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ డైరెక్షన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ రేడియస్ ఎక్కడ దిక్కుని ఇది మ్యాచ్ అవుతుంది దాన్ని. నాకు ఏం చేస్తాం అట్లా జస్ట్ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేసుకొని వచ్చి ఇది ఎక్కడ పాయింట్లో ఒక పాయింట్ మీట్ అవుతుంది. దీస్ ఆల్సో ఇన్స్టంటేనియస్ సెంటర్ ఉంటాం మనం. అంటే ఇది మూవ్ అవుతుంది అంటే సమ్ రేడియస్ మూవ్ అవుతుంది ఈ వాల్యూ. ఇది ఈ ఫ్రంట్ వీల్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సో అట్లాగే ఇక్కడ నుంచి కూడా సేమ్. So for example, here also theta inclination, here also phi inclination. అంటే ఒక సైడ్ theta inclination ఉంటుందండి, ఒక సైడ్ phi inclination ఉంటుంది. సో హియర్ సమ్ పాయింట్ అంటే ఎప్పుడైతే మీకు ఇలా వర్టికల్ మనం జాయిన్ చేస్తున్నామో ఇంక్లినేషన్ రేడియస్ మెజర్ చేస్తున్నామో అప్పుడు ఉన్న వాల్యూస్ మనం సో సమ్ ఇన్స్టెంట్ పాయింట్ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ వస్తుందంటే దాన్ని పీ పాయింట్ అంటాం. పివట్ పాయింట్ ఉన్న బేస్ లైన్ వచ్చే పాయింట్. సో హియర్ you can observe the two different triangles. అంటే మీరు ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే ఏ ఇలా వస్తుంది అనుకోండి, ఈ లైన్ కూడా వస్తుంది అలాగే. సో ఈ లైన్ చూసుకుంటే ఐబిపి అంటే బీపీఐ థీటా ఇంక్లినేషన్లో ఒక ట్రయాంగిల్ వస్తుందండి. సో సేమ్ సిమిలర్ ట్రయాంగిల్ ఏపీఐతో ఇంకో ట్రయాంగిల్ వస్తుంది. సో ఆ ట్రయాంగిల్స్ మనం ఇక్కడ కార్డ్ బేస్ తీసుకుంటాము. యాక్చువల్గా సైన్, కొసైన్, సైన్, కాసు, ట్యాన్ ఉంటాయండి. అలాగే సీకెంట్, కొసైన్, కార్డ్లో వస్తాయి. సో మనకి ఈ ట్రయాంగిల్కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వడం కార్డ్ తీసుకుంటే ఆ వాల్యూ యాక్యురేట్గా వస్తుంది అనుకుంటుంది. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఐబిపి తీసుకున్నాం. అంటే ఐబిపి తీసుకుంటే ఫ్రమ్
ఐబీపీ తీసుకున్నాం, అలాగే ఐబీపీఏ ఉంటుంది, ఐబీపీఏ ఉంటుంది. సో ఐబీపీ తీసుకున్నప్పుడు కాట్ థీటా ఈక్వల్ టు, సో కాట్ థీటా ఈక్వల్ టు బేసికల్గా బీపీ బై ఐబీ వస్తుంది. కాట్ అనేది ట్యాన్ కన్వర్స్ కదా దగ్గర, సో బీపీ బై ఐబీ వస్తుంది. సో ది ఆల్సో ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ ఫ్రమ్ ఐపీఏ తీసుకున్నాను ఈ థీటా. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఏముందంటే థీటా పై ఉంది. సారీ, సో ఇయర్ కాట్ పై ఈక్వల్ టు ఏబీ బై ఐపీ వస్తుంది మనకు. ఇది ఆల్సో ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇక్కడ మనం ఏబిపి అనే సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి ఇది డివైడ్ చేసినాం. సో కాట్ పై ఈక్వల్ టు ఏపీని ఏమైనా ఇచ్చింటే ఏబి ప్లస్ బీపీ బై ఐపీ, దాన్ని ఇంకా డివైడ్ చేసి అనుకోండి ఏబి బై ఐపీ ప్లస్ బీపీ బై ఐపీ. ఓకే, ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే ఫ్రమ్ ఫిగర్ ఏబి ఎంత వాల్యూ, సో ఏబి ఈక్వల్ టు సి అని వస్తుంది వాల్యూ. సో ఏబి ఈక్వల్ టు సి వస్తుంది. అట్లాగే ఐపీ టోటల్ హైట్ ఎంత వస్తుందంటే ఐపీ ఈక్వల్ టు టోటల్ వాల్యూ బి అవుతుంది, స్మాల్ ఫిగర్. అంటే మీకు ఏబి ఐపీ వాల్యూ వచ్చేస్తుంది, సిబి బై బి వస్తుంది. ఇక్కడ చూస్తే బీపీ బై ఐపీ ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ చూడండి సెకండ్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ బీపీ బై ఐపీ. బీపీ బై ఐపీ అంటే దిస్ ఇస్ ఆల్సో కాట్ థీటా ప్లస్ కాట్ థీటా, దానికి టోటల్ వాల్యూ కాట్ పై ఈక్వల్. సో నా కాట్ పై దీని పక్క వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ సి బై బి వస్తుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టీరింగ్ గేర్ మెకానిజం. ఓకే, కాట్ పై మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు సి బై బి. ఇక్కడ మీకు ఏమన్నా ఈ ఇంక్లినేషన్స్ వాల్యూ చేంజ్ అయినా కూడా ద రిలేషన్ ఇస్ సేమ్. ఓకే, కాట్ పై మైనస్ కాట్ థీటా. ఈ టర్న్ అయినప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ వాల్యూ ఎక్కువ వస్తుంది, బేసిక్గా ఇక్కడ తక్కువ వస్తుంది. చూడండి మనం టర్నింగ్ చేయాలని ఏమొస్తుందండి, ఈ ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ యాక్చువల్గా వస్తుందంటే ఇలా ఉంది వీల్ ట్రాక్. ఇప్పుడు జస్ట్ వీల్ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఇలాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రంట్ యాక్సిల్. ఇలా మూవ్ అవ్వాలంటే ఏమొస్తుంది, ఇది ఇక్కడ జస్ట్ ఇలా మూవ్ అయిపోతుందంటే ఇది మాత్రం తిరిగి వస్తుంది ఆటోమేటిక్గా అలాగే టోటల్గా. సో దిస్ ఈజ్ ద 1 టర్న్. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుంది, కాట్ పై వాల్యూ బిగ్ వాల్యూ వస్తుంది కంపేర్ టు దిస్ సైడ్, ఎక్కడ ఈ సైడ్ వస్తుంది. సో సి బై బి అంటే ఈ రేషియో మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సో వీల్ ట్రాక్ కరెక్ట్గా ఉంటుందండి. సో నో స్కిడ్డింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కరెక్ట్ స్టీరింగ్ గేర్ మెకానిజం. ఇది ఫండమెంటల్ ఈక్వేషన్. కరెక్ట్ స్టీరింగ్ గేర్ ఈక్వేషన్, కరెక్ట్ స్టీరింగ్ గేర్ ఈక్వేషన్ ఆర్ fundamental of steering gear equation. Steering gear equation. So simple question is the maximum. So number of times question for asking question in exam point of view. So derive the fundamental steering gear equation. That's the correct steering gear equation. Okay. So this is also simple derivation of the ఫండమెంటల్ స్టీరింగ్ గేర్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయిందంటే వెహికల్ స్కిడ్డింగ్ లేకుండా మూవ్ అవుతున్నట్టు. సో దట్ ఆల్సో మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. థ్యాంక్ యూ.